బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సౌనకాది మహర్షులు సూత మహర్షిని వినయ విధేయతలతో గురుతత్వాన్ని తెలియజేయమని ప్రార్థించగా సూత మహర్షి ఒకానొకప్పుడు కైలాస పర్వతంలో కూడా ఇదే విధంగా సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీమాత పరమేశ్వరుడిని అడిగినది. అప్పుడు ఆ పరమేశ్వరుడు గురుగీత అనే దాన్ని బోధించారు అని కైలాస శిఖరంలో జరిగిన ఆ శివపార్వతుల సంభాషణను సూత మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు. అందులో భాగంగా పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థన చేసి, ఓం నమో దేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసుర నరా సదా. ప్రణవస్వరూపుడు ప్రకాశమానుడమైనటువంటి ఓ దేవేశ, పరాప్రకృతి కన్నా విలక్షణుడమైనటువంటి ఓ పరాత్పర, సర్వలోక గురో, మిమ్మల్ని దేవతలు అసురులు నరులు ఎల్లప్పుడూ కూడా పరమభక్తితో నమస్కరిస్తున్నారు అని మొదటి శ్లోకంలో పార్వతీమాత ప్రార్థించినట్లుగా రాత్రి చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్లోకంలో విధి విష్ణు మహేంద్రాద్వై ద్వంద్వ ఖలు సదా భవాన్ నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయ కిల. ఓ మహేష, మీరు బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల చేత ఎల్లప్పుడూ స్తుతింపదగినవారు, సకల దేవతల నమస్కారములకు తగినవారు కదా. కావున మీరు ఎవరి కొరకు నమస్కారం చేస్తున్నారు అని. ఒకానొకప్పుడు కైలాస పర్వతంలో అనేక మంది మహర్షులు అందరూ కూడా పరివేష్టింపబడి ఉన్నటువంటి సమయమున పార్వతీమాత అడుగుతున్నది పరమశివుణ్ణి, దేవతలు దగ్గర నుండి దేవేంద్రాదుల దగ్గర నుండి అందరి చేత మీరు నమస్కరింపదగిన వారు కదా, కానీ మీరెవరిని నమస్కారం చేస్తున్నారు అని. పరమశివుడు కూడా ధ్యానముద్రలో ఉంటే సృష్టిలో ఉండే జీవరాశి అంతా మిమ్మల్ని కదా ధ్యానం చేసేది, మరి మీరు కళ్ళు మూసుకొని మీరు దేనిని ధ్యానిస్తున్నారు, అందరూ మిమ్మల్ని ధ్యానిస్తుంటే అన్నట్లుగా. దృష్టై తత్కర్మ విపులం
ఆశ్చర్యం ప్రతిభాతి మే కిమేతన్న విజానేహం కృపయా వద మే ప్రభో. తమ నమస్కార రూప కర్మను గాంచి నాకు మిగిల ఆశ్చర్యము కలుగుచున్నది. ఇట్టి ప్రణామమునకు కారణమేమిటి అని నేను తెలుసుకోలేకపోతున్నాను. కావున ఓ స్వామి, పరమదయతో ఈ విషయాన్ని మీరే నాకు తెలియజేయండి. అందరూ మీకు నమస్కారం చేస్తూ ఉంటే మీరు ఎవరికి నమస్కారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, తెలియజేయాలకున్నాను. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యముత్తమం. ఓ పూజ్యుడా, సకల ధర్మతత్వములను తెలిసిన ఓ మహాత్మ, వ్రతములన్నింటిలో ముఖ్య వ్రతమగు అత్యుత్తమ శ్రీ సద్గురు మహాత్మ్య వ్రతమును ఓ మంగళస్వరూప నాకు పరమదయతో ఆనతి ఇవ్వండి. ఇదంతా పార్వతీమాత ప్రార్థనే. సకల ధర్మాలు తెలిసినటువంటి వారు మీరు అని పరమేశ్వరుణ్ణి పార్వతీమాత ప్రార్థిస్తుంది. కనుక వ్రతాలన్నింటిలో ముఖ్యమైన వ్రతమైన అత్యుత్తమమైనటువంటి గురు మహాత్మ్యము అనే వ్రతాన్ని నాకు చెప్పండి. మీరు మంగళ స్వరూపులు. కేన మార్గేణ భోస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. ఓ స్వామి, ఏ మార్గమును అవలంబించి ఆత్మ బ్రహ్మస్వరూపమును పొందునో ఆ మార్గమును నాకు కడు దయతో బోధించండి. ఓ స్వామి, తమ చరణ కమలములకు నేను ప్రణమిల్లుచున్నాను అని పార్వతీమాత ప్రార్థిస్తుంది. ఏ మార్గాన్ని అవలంబిస్తే ఆత్మ బ్రహ్మస్వరూపము పొందుతుంది? జీవులన్నింటిలో కూడా ఉన్నది ఆత్మయే, కానీ అది పరిమితమైన భావనతో ఉంటుంది గనుక జీవాత్మ అనబడుతుంది. నిజానికి జీవాత్మ ఎవరు అంటే పరమాత్మ యొక్క అంశయే. అది ఎప్పుడు తెలుసుకొని ఈ జీవాత్మ పరమాత్మలో చేరుతుంది? ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమును ఎప్పుడు పొందుతుంది? ఎలా పొందుతుంది? అది పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మ స్వరూపాన్ని పొందేంత వరకు, తాను పరిమితుడనన్న భావన ఉన్నంత వరకు, జీవాత్మగా ఉన్నంత వరకు ఎన్నిసార్లైనా పుడుతూ చస్తూ ఉండవలసిందే. జన్మ పరంపర తప్పదు. అది పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మలో ఐక్యమైపోయినతే తప్ప అది మోక్షము. అటువంటి ఆ విధంగా ఆత్మ అనేది బ్రహ్మస్వరూపము ఎలా పొందుతుందో ఆ మార్గము తెలియజేయండి అని అడుగుతున్నది పార్వతీమాత. మీ చరణ కమలాలను నేను ప్రణమిల్లుతున్నాను, నాకు ఆ విషయమంతా కూడా తెలియజేయండి. ఇతి సంప్రార్థిత సస్వన్ మహాదేవో మహేశ్వరః ఆనందభరిత స్వాంతే పార్వతీమిదమబ్రవీత్. పైన పేర్కొనినటువంటి తీరుగా అనేక విధములుగా ముమ్మాటికి ప్రార్థింపబడిన వాడైనటువంటి సర్వలోక ప్రభువైనటువంటి ఆ మహాదేవుడు తన మనస్సున పరమానందభరితుడై పార్వతీదేవితో ఈ చెప్పబోయేటువంటి వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఇప్పటి పార్వతీమాత పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పరిపరి విధాల అందరూ మీకు నమస్కారం చేస్తూ ఉంటే మీరు ఎవరికి నమస్కారం చేస్తున్నారయ్యా? అందరూ మిమ్మల్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు? ఆ గురు మహత్యము అనేటువంటిది, దాని యొక్క గొప్పతనము అవన్నీ కూడా తెలియజేయండి. ఏ మార్గాన్ని అవలంబిస్తే జీవుడు ఆత్మ అనేటువంటిది పరమాత్మ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతుందో ఆ మార్గాన్ని తెలియజేయండి. ఇవన్నీ పార్వతీమాత అడుగగా ఇప్పుడు పరమేశ్వరుడు ప్రారంభం చేస్తూ ఉన్నారు చెప్పడం. శ్రీ మహాదేవ ఉవాచ
న వక్తవ్యమిదం దేవీ రహస్యాతి రహస్యకం న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్. ఓ మహాదేవి, నీవు ఇప్పుడు ప్రశ్నించినటువంటి విషయము రహస్యములన్నింటిలోనూ మిగుల నిగూఢమైనటువంటిది. కావున ఇది ఎవరికి చెప్పకూడదు, మరియు దీనిని ఇదివరకు ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు చెప్పి ఉండలేదు. అయినను కూడా ఇటువంటి నిగూఢ తత్వాన్ని నీ యొక్క అత్యంత భక్తిని ఉద్దేశించి నేను చెప్పడం ప్రారంభించుతున్నాను. ఇప్పటి వరకు ఎవరూ కూడా అడగనిది, ఇప్పటి వరకు మేము ఎవరికీ చెప్పనది, అతి రహస్యమైనటువంటిది, నిగూఢమైనటువంటిది, కనుక ఎవరికీ చెప్పలేదు. అటువంటి తత్వాన్ని నీ యొక్క అత్యంత భక్తి శ్రద్ధలను చూసి చెప్పాలి అనిపిస్తుంది. నీవు భక్తితో అడుగుతున్నావు కాబట్టి. మమ రూపాసి దేవీ త్వమతస్తత్కథయామి తే లోకోపకారకః ప్రశ్నో న కేనాపి కృతః పురా. సకల ప్రకాశ స్వరూపిణివైన ఓ మహాదేవి, నీవు ప్రశ్నించినది సమస్త లోకమునకు మహోపకారము కలగజేయునది గనుక అది ముందెవ్వరి చేత కూడా అడగబడి ఉండలేదు. ఎవరూ అడగలేదు ఇప్పటి వరకు. అంటే సద్గురు తత్వము అనేది మహా ఉత్కృష్టమైనదనియు అటువంటి మహాజ్ఞానికే సకలార్థములు భాసిస్తాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. గురుతత్వము మహోత్కృష్టము. ఆ గురుతత్వము అవగతమైతే మనకు ఎవరికైతే గురుతత్వము అర్థమవుతుందో మహోత్కృష్టమైనదని, అటువంటి మహాజ్ఞానికి సకలార్థములు భాసిస్తాయి. గురుతత్వం నీకు అర్థమైతే జ్ఞానం నీలో భాసిస్తుంది. గురుతత్వము ఎంతగా అర్థమైతే, గురుతత్వము ఎంత మహోత్కృష్టమైనదో తెలిస్తే అట్లాంటి వాళ్ళకే జ్ఞానం కలుగుతుంది. సకలార్థాలు భాసిస్తాయి అటువంటి జ్ఞానికి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే ఖదితా హ్యర్దాః ప్రకాశం తే మహాత్మనః. ఏ ధన్యాత్మనకు తనకిష్టదైవమందు పరమ ప్రేమరూప పరాభక్తి గలదో అటువంటి మహోత్కృష్టమగున పరాభక్తి తన శ్రీ గురుదేవుని యందును నిరంతరము నిరంతరాయముగా ఉంటున్నదో అట్టి మహాత్మునకు వేదాంత శాస్త్రములలో తెలుపబడిన మహా నిగూఢములకు జ్ఞానబోధలన్నీ కూడా సులభముగా అవగాహనములై స్పష్టముగా సందేహరహితముగా భాషించుచున్నవి. ఇది నిశ్చయము. పార్వతీమాత అడిగినటువంటి ప్రశ్నకు పరమేశ్వరుడు సమాధానం చెబుతూ ఎవరికైతే తనకు ఇష్టదైవమందు పరమ ప్రేమ రూపమైన పరాభక్తి కలిగి ఉంటుందో అట్లాంటి మహోత్కృష్టమైన ఆ పరాభక్తియే గురుదేవుని యందు కూడా నిరంతరాయముగా ఉండాలి. అట్లా ఉంటే అట్లాంటి వారికి వేదాంత శాస్త్రములో చెప్పబడినటువంటి నిగూఢ రహస్యాలన్నీ కూడా అవగాహన అవుతాయి. స్పష్టంగా అవగాహనకు వస్తాయి, సందేహరహితముగా భాషిస్తాయి.
నీకు అంతటి గురుభక్తి ఉంటేనే తత్వార్థం అవుతుంది అని చెప్తున్నారు. దైవం పట్ల ఎంత ఇష్టదైవం పట్ల భక్తి ఉంటుందో అట్లానే సద్గురువు పట్ల కూడా అంతటి భక్తి ఉండాలి. ఎవరికైతే తన గురువు పట్ల అంత భక్తి ఉంటుందో అది ఎప్పుడు ఉండాలి అంటే అప్పుడప్పుడు ఉంటుందండి, పున్నానికి అమావాస్యకి. అలాంటి వాళ్ళకని చెప్పలే, నిరంతరము నిరంతరాయముగా ఎప్పుడు ఉండాలి, పొడవునా ఉండాలి. మనకు ఒక్కొక్కసారి ఏమో భక్తి ఉన్నట్టు ఉంటుంది, ఒకసారి ఏమిటో నీరు గారిపోయినట్టు ఉంటుంది, ఒకసారి పాల మీద పొంగులాగుంటుంది, ఒకసారి ఏమో నీళ్లు జల్లిన పాల మీద పొంగు మీద నీళ్లు జల్లినట్టు ఉంటుంది, ఒకసారి ఎరగదీసేయాలనిపిస్తుంది, ఒకసారి ఏమిటో అనిపిస్తుంది. అలా గనక ఒకవేళ ఉంటే ఏమంటున్నారు, అలాంటి వాడికి అప్పటికీ నిగూఢమైనటువంటి జ్ఞానబోధలు అవగాహనకు రావు. ఎవరికైతే అంతటి భక్తి శ్రద్ధలుంటాయో వారికి, గురువు పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నవారికి మాత్రమే జ్ఞానబోధ సులభంగా అవగాహన అయిపోతుందట. సులభంగా. మనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. స్పష్టంగా, సందేహరహితం, ఇంకంటే డౌట్ లేదు, ఇంకా అంతలా అర్థం అవుతుందట. భగవంతుని పట్ల ఎంత భక్తి ఉంటుందో నీ గురువు పట్ల కూడా నీకు అంత భక్తి ఉండాలి. ఇష్టదైవం పట్ల ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువు అంటే సాక్షాత్తు భగవంతుడితో సమానంగా నీవు గురువు పట్ల ఉండాలి. అలా ఎవరికైతే గురుభక్తి ఉంటుందో వారికి సందేహరహితంగా జ్ఞానము యొక్క అవగాహన అవుతుంది. జ్ఞానబోధ యొక్క అవగాహన సులభంగా అవగాహన అవుతుంది, స్పష్టంగా అవగాహన అవుతుంది. అంటే గురువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, గురువు యొక్క స్థానము ఎంత గొప్పదో, భగవంతుని పట్ల ఉన్న అంత భక్తి నీకు నీ గురువు పట్ల నీకు ఉందా లేదా ప్రశ్నించుకో, చూసుకో. సాక్షాత్ ఈశ్వరుడు అనే భావనతో చూడు నీవు గురువుని. ఈశ్వరుడే గురువు, గురువే ఈశ్వరుడు, అభేదం. మనం ఎవరినైతే గురువు అనుకుంటున్నామో ఆ గురువుని సాక్షాత్తు దైవంగా భావించాలి. అంత భక్తి ఉండాలట. వారి పట్ల మనకు ఏ విధమైనటువంటి న్యూనత ఉన్నా అప్పుడు మనం ఆ బోధను స్వీకరించలేము అంటున్నారు. యో గురు స శివ ప్రోక్తో యశివ స గురు స్మృత వికల్పం యస్తు కుర్వీత సనరో గురుతల్పగః. గురువనగా భక్తుల హృత్తాపములను వాపి అజ్ఞానతమమును నశింపచేసేవాడు. హృత్తాపములు, హృదయంలో మనకుండే అనేక రకాలైనటువంటి తాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. వాటిని పోగొట్టేవాడు గురువు. అజ్ఞానతమము ఏదైతే ఉన్నదో మనలో దానిని నశింపజేసేవాడు. అటువంటి ఆ గురుదేవుడు సర్వదా మంగళస్వరూపి అయినటువంటి సాక్షాత్తు శివుడే అనుకో. నీకెవరైతే జ్ఞానము బోధిస్తున్నారో వారిని నువ్వు సాక్షాత్తు దైవంగా భావించాలి అని ఎవరు చెప్తున్నారు? ఆయన నీకు జ్ఞానబోధ చేసే గురువు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు శివుడే అని శివుడే చెప్తున్నాడు. శివుడే నేనుగా భావించు. అట్టి శివుడే సర్వశుభప్రదుడగు శ్రీ గురుమూర్తి అయి ఉన్నాడు. గురువే శివుడు, శివుడే గురువు. నీవు ఆశ్రయించిన గురువు పట్ల నీకంత భక్తి ఉన్నప్పుడు మాత్రమే నీకు తత్వం అర్థమవుతుంది. ఈ ప్రకారముగాక దేశికేంద్ర స్వామి వేరు, శివుడు వేరు అని ఏ జ్ఞానహీనుడు విరుద్ధముగా తలస్తాడో ఆ పాషండు గురు తల్పగతుడగు వాని గతిని తప్పక పొందుతాడయా. అట్లాంటి వారు ఒకవేళ నీవు ఆశ్రయించిన గురువు ఏదో సామాన్యుడనుకొని చిన్న చూపు చూస్తావేమో, ఈయన వేరు శివుడు వేరు అని అనుకుంటావేమో. అట్లా గనక ఉంటే
అట్లాంటి జ్ఞానహీనుడు అలా తలంచినట్లయితే అట్లాంటి వాడు పాషండు అంటున్నాడు. వాడు ఎప్పుడు కూడా సద్గతిని పొందలేడు. గురువు పట్ల నీకు ఉండేటువంటి భావన, దానిని బట్టే నీకు అనుగ్రహం వాడు ఎప్పుడు కూడా సద్గతిని పొందలేడు. గురువు పట్ల నీకు ఉండేటువంటి భావన, దానిని బట్టే నీకు అనుగ్రహం లభిస్తుంది. ఆ జ్ఞానము నీకు అవగతమవుతుంది, గురువు పట్ల నీకుండే భావము. దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణుష్వ వదామ్యహం గురు బ్రహ్మా వినా నాన్యః సత్యం సత్యం వరాననే. ఓ పార్వతి, త్రిభువనములయందును దుర్లభమైనటువంటి పరమసత్యమును తెలుపుతున్నాను విను. త్రిభువనాలలో కూడా నీకు దుర్లభమైన పరమసత్యం ఏమిటి చెప్తున్నాను. గురుదేవుడు బ్రహ్మమే పరబ్రహ్మము. గురుదేవుడు అనే బ్రహ్మమే పరబ్రహ్మం. అట్టి శ్రీ గురు బ్రహ్మమును వదలి మరి ఒక పదార్థము లేనే లేదు. అంతయు కూడా ఆ గురు పరబ్రహ్మ స్వరూపమే. ఇది సత్యము, ఇది పరమ సత్యము. నీ యొక్క గురువుని సాక్షాత్తు శివుడుగా చూడు అన్నారు గత శ్లోకంలో. గురువే శివుడు, శివుడే గురువు, ఇద్దరు కూడా అభేదంగా భావించు అన్నారు. అట్లయితేనే నీకు జ్ఞానబోధ యొక్క తత్వము నీకు అర్థం అవుతుంది, అవగాహన అవుతుంది, స్పష్టంగా తెలుస్తుంది, సందేహరహితంగా తెలుస్తుంది అని చెప్పి ఈ శ్లోకంలో గురువంటే పరబ్రహ్మము కనుక దానిని మించినది, అది కానిది మరొకటి లేదు. అసలు అంతా ఆ గురు బ్రహ్మస్వరూపమే. గురువే పరబ్రహ్మ, ఇందులో ఎటువంటి సందేహము లేదు. అంటే గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు గనుకనే ఎవరినంటే వాళ్ళని గురువు అనుకొని పొరపాటు పడతావేమో. శివుడే గురువు, గురువే శివుడు అని, గురువు సాక్షాత్తు పరబ్రహ్మమని, ఆయనకు మించిన పరతత్వం మరొకటి లేదని సాక్షాత్తు పరమశివుడు చెబుతూ ఉంటే నీవు ఎవరినంటే వాళ్ళని ఆ పోస్టులో కూర్చోబెడతావా? ఎవరినంటే వాళ్ళకి ఆ తల తాకట్టు పెట్టి నమస్కారం చేస్తావా? అందుకు గురువు కోసం పరుగు పెట్టొద్దు అని చెప్పింది బాబాగారు. అసలు సనాతన ధర్మంలో అనాది కాలంగా ఈ గురు పరంపర, ఈ గురు సంప్రదాయం ఉంటే బాబావారు ఏమిటండి ప్రత్యక్ష గురువు కోసం పరుగు పెట్టొద్దన్నారంటే ఈ లక్షణాలున్న గురువు లేకపోతే ఎవరినంటే వాడికి నువ్వు ఇంత స్థానం ఇస్తావా? ఎవరు సాక్షాత్తు పరబ్రహ్మ స్థితిలో ఉన్నారో, దేహదారి అయి ఉన్నప్పటికీ వారు గురువు. అంటే పరబ్రహ్మం అంటే ఏమిటి అంటే దేవతలు ఎందులో నుంచి వచ్చారో అది పరబ్రహ్మం. దేవతలు ఎందులో నుంచి వచ్చారు? పరమాత్మలో నుంచి వచ్చారు. ఇక్కడ ఈ గురువు అన్నవాడు కూడా ఆ పరమాత్మ స్థితిలో ఏకమైపోయి ఉండాలి. దేవతల కన్నా అతీతమైంది పరబ్రహ్మం అంటే. దేవతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారో అది పరబ్రహ్మం. అట్లాంటి గురువుని మరి ఎవరినంటే వారిని అలా గురువు అని ఎట్లా అంటావు? వేదశాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని హ్యన్యే చ బహవో మతాః అపభ్రంశా సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. ఋగ్యజుర్వేదాది 4 వేదాలు, శిక్ష, వ్యాకరణము మొదలైనటువంటి షట్ శాస్త్రాలు. వేదాలు 4, శాస్త్రాలు 6, షట్ శాస్త్రాలు అంటారు.
పద్మస్కందాది 18 పురాణాలు, 18 పురాణాలు చెప్పుకున్నాం కదా మొన్న. భాగవత భారతాది ఇతిహాసాలు, మంత్ర యంత్ర తంత్రాది విద్యలు, మోహన ఉచ్చాటన వశీకరణ మోహన స్తంభన మారణములనేటువంటి షట్క్రియలు, శైవ శాక్తాది ఆగమాలు, ఇతరములైనటువంటి సాంఖ్యయోగాది మతాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వేదాలు మొదలుకొని పురాణ ఇతిహాస శాస్త్రాల దగ్గర వరకు, లేకపోతే ఇట్లా మోహన ఉచ్చాటన వశీకరణాది విద్యల వరకు, క్రియల వరకు, ఆగమాల వరకు, గురువు యందు భక్తి లేక గురు భక్తి ఎరుంగని భ్రాంతమతి గల జనులందరికీ కూడా అపభ్రంశములగుచున్నవి. గురుభక్తి లేకపోతే ఇవన్నీ ఒకవేళ చదివినా నేర్చినా కూడా ఉపయోగము లేదు. అనగా విరుద్ధార్థము ఇస్తాయి. విరుద్ధం, అర్థం కావలసిన విధంగా అర్థం కాదు, అందుకోవలసిన విధంగా అర్థం కాదు, పెడార్థం అపార్థం చేసుకుంటాడనమాట గురుభక్తి లేనివాడు. ఇవన్నీ కూడా పై చెప్పినవన్నీ కూడా కనుక దుష్టములై వారికి తత్వాన్ని తెలియటను ప్రయోజనమును ఎటువంటి ప్రయోజనము కలగజేయవు. అవన్నీ కూడా నేర్చుకున్న వేద పురాణ ఇతిహాస శాస్త్రాదులన్నీ అధ్యయనం చేసినా కూడా గురుభక్తి లేకపోతే అవేవి కూడా సరి అయిన ప్రయోజనాన్ని కలగజేయవు. కలగజేయనవే అవుతున్నాయి ఇన్ని చదువుకున్నా కూడా. కనుక గురుభక్తి లేని వారికి సమస్త శాస్త్రార్థములు కూడా వ్యర్థమే. గురుభక్తి లేనప్పుడు అన్ని వ్యర్థమే. నువ్వెంత చదువుకున్నా సరే, ఏమీ చదువుకోకపోయినా కూడా గురుభక్తి ఉంటే, గురువు పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటే, ఆయన యొక్క అనుగ్రహ కిరణం చాలు, ఆయన యొక్క హస్తస్పర్శ చాలు, మనలో మూర్ఖుడంతటి వాడు కూడా బృహస్పతి అంతటి బ్రహ్మజ్ఞాని అవుతాడు. బృహస్పతి దేవగురువు. అలాంటి కథలు మనం చూసాం గురు చరిత్రలో. మూర్ఖుడైనటువంటి బాలుడు చనిపోదామనుకుంటే ఆయన హస్తస్పర్శ చేత ఏం చేశారు? నాలుగు తెగగోసుకున్నటువంటి ఆయనకు ఏం చేశారు? గురు చరిత్రలో అజాగళస్థనం మేక యొక్క వ్యర్థమైన మెడ కింద ఉండే చన్నుల మాదిరిగి నిరర్ధకమైనటువంటి వాడు, ఎటువంటి ప్రయోజనము లేని వాడు కూడా మహాజ్ఞాని అయిపోతాడండి గురువు యొక్క అనుగ్రహం ఉంటే, గురువు పట్ల భక్తి విశ్వాసాలు ఉంటే. కానీ గురువు పట్లే భక్తి లేనప్పుడు మిగతావి ఎన్ని చదువుకున్నా కూడా అదంతా పాండిత్య ప్రకర్షే తప్ప నీకు ఏమీ ప్రయోజనం లేదు, వ్యర్థం. నువ్వు నీ చదువులన్నీ కూడా వ్యర్థం. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పంచాక్షరీ మహామంత్రము వేల కొలది జపించారు ఎవరైనా, మహాకఠినములైనటువంటి కృచ్ఛఛాంద్రాయణాది వ్రతాలన్నీ కూడా ఆచరించారు, ఏకాదశి వ్రతాలు సలిపారు, కాశీరామేశ్వరాది పుణ్యతీర్థాలన్నింటికి కూడా వెళ్లి తీర్థాలలో మునిగి వచ్చారు. ఇక వాళ్ళు చెయ్యనటువంటి క్రతువులు లేవు. భూదాన గోదానాది షోడశ దానాలన్నీ కూడా చేశారు. ఓ పార్వతి, ఇవన్నీ చేసినా కూడా గురుదేవుని యందు భక్తి కలిగి గురుతత్వమును తెలుసుకొనకపోతే ఇవన్నీ వ్యర్థమే, అన్ని వ్యర్థమే. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు
పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా మునగకపోయినా గురువు సేవలో ఉంటే అది గొప్పదవుతుందని చెప్తున్నాడా? అవన్నీ చేస్తాను గాని నాకు గురువు అంటే వద్దు, గురు సేవ వద్దు, గురు భక్తి వద్దు అంటే గొప్ప అంటున్నాడా? నువ్వు కాశీ రామేశ్వరం అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి దేశమంతా అన్ని క్షేత్రాలు తిరిగి అన్ని చోట్ల మునిగి వచ్చావు. అబ్బో లక్షలు జపం చేసావు, అక్షర లక్షలు కోట్లు జపం చేసావు. చాంద్రాయణ వ్రతాలు కూడా చేసావు. ఎంత కష్టం చాంద్రాయణ వ్రతం అంటే. అమావాస్య రోజు మొదలు పెట్టాలి, లేకపోతే పౌర్ణమి రోజు మొదలు పెట్టాలి. పౌర్ణమి వెళ్ళిన తెల్లారి ఒక ముద్ద తినాలంతే, ఒకరోజు పాడ్యమి నాడు ఒక ముద్ద అన్నారు కానీ సైజు చెప్పలేదని మొత్తం అంతా కలిపి కొండడాన్ని ఒక ముద్ద చేసుకొని తినమని కాదు దాని అర్థం. ముద్ద అంటే చేతిలో పట్టే అంతే ముద్ద అంటారు కానీ ఒక ముద్దే కదండి. చక్కగా మంచి పప్పు, ఆవకాయ, సాంబార్ మొత్తం అన్ని అందులో కలిపి కొట్టి చక్క ఇలా చేసి లడ్డు కంచం నిండా ఒక ముద్దే, చేతిలో పట్టినంత ముద్ద ఒక ముద్ద పాడ్యమి నాడు మొదలుపెట్టి విధినాడు 2 ముద్దలు, తదినాడు 3 ముద్దలు, చవితి నాడు 4 ముద్దలు, ఆ తర్వాత రోజు 5, పౌర్ణమి రోజు 15 ముద్దలు తినాలి. మళ్ళీ పౌర్ణమి అయిపోయిందా మళ్ళీ 14, 13, 12, 11 అమావాస్య నాడు పూర్తి ఉపవాసం ఉండాలి. చాంద్రాయణ వ్రతం అంటారు దీన్ని. చేద్దామేంటి? అలా అట్టండి పెట్టకండి బాబా. 3 పూట్ల శుభ్రంగా తిని రమ్మంటే ఏదైనా చేద్దాం కానీ కృత్య చాంద్రాయణాది వ్రతం. ఎవరైనా ఏదైనా ఒక చేయకూడని పని చేసి తప్పు చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు ఆ పాపం మళ్ళీ వాడికి మరుజన్మకి రాకుండా ఉండడానికి, అనుభవించడానికి ఇట్లాంటి కృత్య చాంద్రాయణాది వ్రతాలు చేస్తారన్నమాట. తమను కష్టపెట్టుకుంటారనమాట. లేకపోతే ఈ కర్మ ఎలా కట్టి కుడిపేస్తుందో రేపొద్దున మనం చేసినవి మనకు తెలుసు కదా, దాన్ని ఇక్కడే క్షాళన చేసుకుందాము. అలాంటిది ఒకవేళ నువ్వు చేసినా కూడా నీకు గురుభక్తి లేకపోతే ఉపయోగం లేదు అంటున్నారు. తీర్థాలలో మునిగినా, నువ్వు ఎన్ని కోట్ల లక్షల జపాలు చేసినా, చాంద్రాయణ వ్రతాలు చేసినా, ఏకాదశి ఉపవాసం ఉన్నా, తీర్థయాత్రలన్నీ తిరిగినా, ఎన్ని క్రతువులు చేసినా, భూదాన, గోదాన, సువర్ణదాన, ఆదానం, ఈ దానం, అన్ని దానాలు చేసినా, ఇవన్నీ చేసినా పార్వతి గురుభక్తి లేకపోతే కుదరదు. గురువే సాక్షాత్తు పరమాత్మయను గురుదేవుని యథార్థ స్వరూపమును తెలుసుకొనకపోతే ఇవన్నీ చేసినా కూడా వ్యర్థమే. అవేవి కూడా శోకనాశ ఆనంద ప్రాప్తులను వసంగజాలవు. శోకాన్ని నశింపజేయవు, ఆనందాన్ని ప్రసాదించవు. కనుక గురుభక్తి ఉన్నదా లేదా ప్రశ్నించుకో. గురుభక్తి లేకపోతే, గురుభక్తి లేకుండా పైన చెప్పినవన్నీ చేసిన వాడికి ఎప్పటికీ పుణ్యమును కూడా కలగజేయవు. ఇప్పుడు గురుగీత వినకుండా మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమిటి ఉపయోగం? అసలు నీకు గురుభక్తి ఉంటే నువ్వు ఏది చేసినా పుణ్యం వస్తుందేమో కానీ, గురువు ఆజ్ఞతో చేస్తే, అది గురువు చెప్పినట్లు చేస్తే, గురువు బోధించినట్లుగా భావనతో చేస్తే అప్పుడు అవన్నీ ఫలితం ఇస్తాయి. నువ్వు అవన్నీ చేసావు కానీ అవి ఎలా చేయాలో తెలియలేదు. యాంత్రికంగా సంతకెళ్ళి వచ్చినట్టు వెళ్ళొచ్చావు, సినిమాకి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చావు, బజార్కి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చావు. ఎక్కడికి? అన్ని యాత్రలు. కనుక నీకు అవి పుణ్యాన్ని కూడా ఇవ్వవు. పుణ్యాన్ని కూడా ఇవ్వవు. నువ్వు ఎన్ని మొత్తం భారతదేశం మొత్తం తిరిగేసి అన్ని తీర్థాల్లో మునిగావు, ఏమీ ప్రయోజనం లేదు. స్వయంగా పరమేశ్వరుడే బోధిస్తున్నాడు కదా ఇది. ఇప్పుడు మనం చెప్తున్నామండి ఈ మాట, మన అభిప్రాయమా? మన అభిప్రాయం ఎవరికి కావాలి? మన ఆలోచన ఎవరికి కావాలి? మన మాట ఎవరికి కావాలి? పరమశివుడు పార్వతీదేవితో సాక్షాత్తు బోధిస్తున్నాడు అని అంటే మనం దాన్ని ఓహో సాక్షాత్తు పరమేశ్వరుడు బోధించాడు పార్వతీదేవితో, గురుభక్తి లేకపోతే ఇవన్నీ వ్యర్థమన్నారు, ఎంతకాలము గురువుని ఆశ్రయించలేదు, గురుభక్తి లేదు, ఇవన్నీ నేను చేశాను అంటే ఇప్పటి వరకు చేసినవన్నీ వేస్ట్ అయినట్లే కదా అని అనుకోవాలా? ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదంటండి. అస్తమానం అట్లాంటివి చెప్తున్నారని నేను చెప్పాను, నాకేం పని? అందులో చెప్పింది చెప్పుకుంటున్నాం కానీ ఈ ఆట పుష్కరాలకి వెళ్ళే వాళ్ళందరూ కోపం, మాట్లాడితే పుష్కరం అంటున్నారు, అందులో మునిగారు అంటున్నారు, ఇందులో నాది. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు ఇవి?
అతి తెలివితేటలు. గవుక్కున వాట్సాప్లో కానీ ఎందులో కానీ పెట్టకండి, స్వామి చూస్తే కామైపాలన రావట్లేదు కానీ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటారు, చెప్పకూడదు అనుకుంటున్నారంట. వెళ్ళి ఎవడికి నష్టం? ఫోటోలు కూడా పెట్టకండి. లేకపోతే వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో ఏం పెట్టారో కనపడకుండా ఉండటానికి మనన్నేమో ఎందులోనే పెడతారంట, మనకు కనపడవంట. ఇంకా నువ్వు పెట్టినా నేనేం చూడను లేరా బాబు, అంతేం అక్కర్లేదు. ఎవరికమ్మా నష్టం? ఎవరికి నష్టం? ఇప్పుడు సత్యం గ్రహించి మనలో మార్పు తెచ్చుకుంటే మేలు పొందేది మనమే, తెలుసుకోకుండా అపార్థం చేసుకుంటే లాస్ అయ్యేది మనమే. ఏ గురువును ఆశ్రయించకపోతే నువ్వు చేసినవన్నీ వ్యర్థమవుతున్నాయో, ఏ ఒక్క గురువును ఆశ్రయిస్తే మిగతావన్నీ ఏమీ చేయకపోయినా ఆ గురువు అనుగ్రహంతో సమస్తం పొందుతావో అది గురువు అంటే. అవన్నీ చేయకపోయినా పర్వాలేదు గురువును పట్టుకుంటే, గురువును పట్టుకోకుండా అవన్నీ చేసినా వ్యర్థమే. అంటే ఎంత గొప్ప గురు సేవ అనేది. కనుక గురుస్వరూప విజ్ఞానము చేయకలుగు మహాప్రయోజనాన్ని నిరూపిస్తూ ఉన్నారు ఇక్కడ. గురువు దగ్గర ఉన్నటువంటి వాడు నిరంతరము జ్ఞాన బోధ వింటాడు గనక జ్ఞాన గంగలో తన మనోబుద్ధులన్నీ కూడా ప్రతినిత్యము స్నానమాడుతూ ఉంటాయి గనుక బాహ్యమైన గంగలో మునగకపోయినా పర్వాలేదు. అసలు గంగంటేనే జ్ఞానగంగ, గంగంటేనే జ్ఞానగంగ. కాశీకి వెళ్ళడం అంటే, కాశీ అంటే ఏమిటండి అన్నారు, మహాశ్మశానం. కాశీ అంటే పెద్ద శ్మశానము. కాశీ అంటే జీవులు ఎప్పటికైనా మరణించక తప్పదు. కనుక నీకు మానవ జన్మ లభించింది, మానవ జన్మ వదిలిపెట్టిపోయే లోపల నువ్వు జ్ఞానాన్ని పొందు, జ్ఞానగంగాని పానము చేయి, జ్ఞానగంగలో మునకలు వేయి. భగవద్గీత కించిదధీత గంగా జలకా లవణాపీత. గంగా జలము లవణము కేవలం ఒక చుక్క పానము చేసినా తరిస్తారని చెప్పి శంకరులు చెప్తున్నారు కదండి భజగోవిందంలో. గంగా ఒక చుక్క ఏమిటి, కావాలంటే ఎంతైనా తాగొచ్చు కదా, లీటర్లు తాగొచ్చు, కాశీ నుండి తెచ్చుకోవచ్చు, క్యానుల్లో తెచ్చుకోవచ్చు, ఏదో ఒక రకంగా. మరి ఒక చుక్క గంగా జలం తాగినా చాలు, భగవద్గీత ఏ కొంచెం విన్నా చాలు అని శంకర్లు చెప్పారంటే అక్కడ గంగా అంటే జ్ఞానగంగ. జ్ఞానగంగ అసలు జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం అనంతమైనటువంటి ఆ జ్ఞానంలో ఒక బిందువునిక ఆ జ్ఞానబోధ లభించినా చాలరా తరిస్తామని దాని అర్థం. కనుక గురుభక్తి లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమేనని గురు అష్టకంలో శంకరాచార్య స్వామి చెప్పినట్టే ఉంది కదా. ఇది కూడా గురుగీత యొక్క సారాంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆదిశంకర్లు గురు అష్టకాన్ని సింపుల్గా అందించారు 8 శ్లోకాల రూపంలో. ఆ గురు కృప పొందాలి అనేటువంటిది, ఆ గురువు యొక్క శక్తి సామర్థ్యాలనేవి ఎంత గొప్పవి అనేది మనకి ఎంత వంటబడితే మనం ఇక ఆయన పాదాలు పట్టుకొని ఇంకా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలనేటువంటి తపన కలుగుతుందో, గురుతత్వం ఎంత అవగతం అవ్వాలో. గురు బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. శ్రీ గురుమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, వేరు కాదు. ఎవరికైతే ఈ విజ్ఞానము చేత గురువు సాక్షాత్తు పరబ్రహ్మమేనయ్యా, అది గురువు వేరు కాదు అనే విజ్ఞానము చేతనే ఆత్మకన్నా విభిన్నమగు మరి ఒకటి లేదని, అంతయు ఆత్మస్వరూపమేనను అఖండ జ్ఞానము కలుగుతుంది. గురువు సాక్షాత్తు పరబ్రహ్మమన్నటువంటి విషయము, పరమాత్మకు గురువుకు వ్యత్యాసము లేదు అనేటువంటి విజ్ఞానము ఎవరికైతే కలుగుతుందో, అసలు ఇంకొకటి లేనే లేదు దానికన్నా అని ఎవరికైతే అర్థమవుతూ తెలుస్తుందో,
వాళ్లకు అంతా ఆత్మస్వరూపమేననేటువంటి అఖండ జ్ఞానం కలుగుతుంది. మనము ఆత్మస్వరూపులమే, కానీ అది మనకు తెలియడం లేదు, అది మనకు అనుభవానికి రావడం లేదు. గనుక గురువు ఆత్మస్వరూపంతో ఉన్నారని, గురువు సాక్షాత్తు పరబ్రహ్మమని, భిన్నము కాదని అదైనా మనకు అర్థం కావాలి. మనము అదేనన్న సంగతి మనకు తెలియకపోతే మొదట గురువే సాక్షాత్తు పరబ్రహ్మమని తెలియాలి. గురువు అంటే ఈ దేహం కాదు, ఈ రూపం కాదు, ఈ నామం కాదు, ఈ నేను షిరిడీలోనే ఉన్నానని అనుకుంటున్నావా, ఈ 3.5 మూరల దేహమే నేను అనుకుంటున్నావా, నీకు అర్థమై చావలేదు. ఈ జిల్లెలముడి అనే గ్రామంలో ఈ కరణం గారి భార్యగా ఈ మంచం మీద కూర్చున్నటువంటి ఈ స్వరూపమును మీరు అమ్మ అనుకుంటున్నారేమో, కాదు. జిల్లెలమూడి కరణం గారి భార్య కాదు అమ్మ అంటే. ఆది అంతము లేనిదేదో అది అమ్మ, ఆది అంతము అయినది కూడా అమ్మే. ఆద్యంతములు లేనిది అమ్మ. మీరు దేహానికి పరిమితం అవుతున్నారు అంటే గురువు సాక్షాత్తు పరబ్రహ్మం అన్న విషయం మొదట మనకు బాగా అర్థమైతే మనం కూడా ఏమిటో తర్వాత తెలుస్తుంది. అసలు నీకు గురువే అర్థం కావట్లా. గురువు అంటే ఈ రూపం, గురువు అంటే ఈ దేహం, గురువు అంటే ఈ ఒడ్డు, గురువు అంటే ఈ పొడవు, గురువు అంటే ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనుకుంటున్నావు కదా. నామరూపాలకు పరిమితంగా చూస్తున్నావు కదా గురువుని. అప్పుడు నీకు అనంతమైనటువంటి ఆత్మస్వరూపము గురించిన అఖండ జ్ఞానము కలుగదు. ఓ భవానీ, ఇది సత్యము, పరమ సత్యము. అసలు గురు స్వరూపము, గురు తత్వము ఏమిటో, గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అంటే ఏమిటో నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థం కాకపోతే సరే, గురువు అయితే అర్థమైతే బాగుంటుంది కదా. అట్లాంటి వివేకం నీకు కలిగితే అప్పుడు మనం కూడా అదే కదా అని గురువు మనకు చెప్తాడు. గురువు ఏంటో మనకు తెలియాలిగా ఫస్ట్. ఇది సత్యము, పరమ సత్యము కావున ఆత్మానాత్మ వివేకము కలవారందరూ శ్రీ దేశిక స్వామి యందు పరమోత్కృష్టమైన భక్తిని కలిగి గురు పరమాత్మ ప్రాప్తికై నిరంతరము దృఢతర ప్రయత్నము గావించవలయును. దేశిక స్వామి అంటే గురువు. గురువు యందు పరమోత్కృష్టమైన భక్తి కలిగి ఉండు. గురు పరమాత్మ ప్రాప్తి కోసం నిరంతరము దృఢతరమైనటువంటి ప్రయత్నం చెయ్యి. దృఢతరమైన ప్రయత్నం. మామూలుగా ప్రయత్నం చేస్తే సరిపోదు. డూ ఆర్ డై అని ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ చెబుతారు. డూ ఆర్ డై. సాధిస్తే సాధించు, సాధించలేకపోతే సాధించే ప్రయత్నంలో సావనన్న సావు. ప్రయత్నం చేయకుండా ఉండకు. గురుసేవలో ప్రాణం పోయినా పర్వాలేదు, గురు కృప పొందడానికి ప్రయత్నం చేస్తూ చచ్చిపోయినా కూడా మెరుగే. ఇంకా ఆయన కృప ఉన్నప్పుడు, కృప లేనప్పుడు ఉంటే ఏమిటి పోతే. అంత భక్తి కలిగి ఉండాలి నీకు. గురు పరమాత్మ ప్రాప్తి కోసము దృఢతరమైన ప్రయత్నం చేయాలి. అదే బాబా గారు చెప్తారు కదా, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము, శక్తినంతా వినియోగించి కృషి చేయాలి. శక్తినంతా వినియోగించి కృషి చేయాలి. శక్తి వంచన అనేటువంటిది ఏమాత్రం మనం ఉన్నా కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తే తప్ప ఫలితం ఉండదు. అసలు మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి దానికోసమే వెచ్చించగలగాలి. దృఢతర ప్రయత్నము. భక్తి అంటే ఎట్లా ఉండాలి అంటే పరమోత్కృష్టమైన భక్తి కలిగి ఉండాలి గురువు పట్ల. అంత భక్తి కలిగి ఉంటే అవకాశం వచ్చిన రోజు పరిస్థితి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో, ఏం చూపించాలో అన్నీ ఆయనకు తెలుసు. మనం గురువుని గట్టిగా పట్టుకుంటే శ్రీశైలం వద్దన్నా కూడా తీసుకువెళ్లారు. కాశీ, గయా, ప్రయాగ వద్దన్నా కూడా ఒకే రోజు ఉదయం కాశీ, మధ్యాహ్నం గయా, సాయంకాలానికి ప్రయాగ త్రిస్థల యాత్ర చేయించి సాయంకాలం మఠానికి తీసుకొచ్చారు. నాకు గురు సేవ చాలు, నాకు గురు కృప చాలు అని అనుకుంటే ఇంకెక్కడికో వెళ్ళలేదు, ఇంకేదో చేయలేదు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా నాకు సర్వము గురువే, నాకు సర్వము గురువే అని జీవితాన్ని అంకితం చేయగలిగితే ఏముందండి, ఎంతసేపండి. గురువు కేవలం కంటి చూపు చేత, లేకపోతే హస్త స్పర్శ చేత,
లేదా ఒక మాట చేత, మూడింటిలో ఏదో ఒక దాని ద్వారా ఆయన మనల్ని అనుగ్రహించేస్తారు, అయిపోతుందంతే. జన్మ పరంపర కట్ అయిపోతుందంతే. మోక్ష సామ్రాజ్యంలో అడుగు పెట్టేస్తాం అంతే. అంత భక్తి ఉండాలి గురువు పట్ల. పరమోత్కృష్టమైన భక్తి అని అంటున్నారు. అంతటి గురు కృప పొందకపోతే జీవితం వ్యర్థం, వేస్ట్, వృధా. భార్యను చూసుకొని మరొకకు, భర్తను చూసుకొని మరొకకు, పిల్లల్ని చూసుకొని మరొకకు, ఆస్తిపాస్తులు చూసుకొని మరొకకు, ఉద్యోగ వ్యాపారాలు చూసుకొని మరొకకు. ఇవన్నీ రుణమయ్యా, రుణం. ఎవరితో రుణం ఉందో వాళ్ళకి ఇవన్నీ చెయ్యాలి. ఇది కాదు. నువ్వు దేనికి వచ్చావు, నీ జీవితం ఏమిటి, నీ సార్థకత ఏమిటి, నీ ప్రయోజనం ఏమిటి? గురుకృప పొందడమే నాకు జీవితానికి నాకు పరమ సార్థకత అని ఎవరికైతే అనిపిస్తుందో, ఎవరికైతే అంతటి ఉత్కృష్టమైన భక్తి కలుగుతుందో వాళ్ళకి అట్లా కలిగిన నాడు ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే దృఢతరమైన ప్రయత్నం చేస్తాడు పరమాత్మ ప్రాప్తి కోసం, గురు పరమాత్మ ప్రాప్తి కోసం. ఏదైనా చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు. ప్రాణం పోయినా సరే గురువు చెప్పినట్లే చెయ్యాలి అనుకొని అంత కష్టమైనటువంటి సేవ చెప్పినా కూడా, పని చెప్పినా కూడా వాడు ఒక దున్నపోతును ఒక బండిని ఇచ్చి ధాన్యం తెమ్మంటే మరి ఇంకో దొన్నపోతు లేదు కదండి, అందుకే తేలేదు. సాయంకాలం వచ్చి గురువు గారు ఏం చేశారంటే మీరు ఒక దొన్నపోత ఇచ్చారు కదండి, అందుకే చూస్తున్నానండి. ఇది మన భక్తి. ఇంకో దొన్నపోత ఇవ్వలేదు కదండి మీరు, అందుకే నేను చూస్తున్నాను. మరి వాడేం చేశాడు? మనకు చాలా కష్టం అండి. చరిత్రలు చదువుతాం, పారాయణ చేస్తాం, కానీ నీకు అర్థం అవ్వలేదు, నీకు అర్థం కావట్లేదు. పొలానికి నీళ్లు పెట్టమంటే వాడు బోధ చేస్తూ ఉంటే అది కట్ట తెగిపోతూ ఉంటే, ఇసుకేస్తూ ఉంటే, మట్టేస్తూ ఉంటే, రాళ్లేస్తూ ఉంటే ఆగట్లేదు. గురువుగారు వచ్చేటప్పటికి వీడు శుభ్రంగా కాలు మీద కాలేసుకొని చుట్టదాక్కుంటా మంచి మీద పడుకొని, ఏమిరా అబ్బాయి నేను చేశారండి, మరి ఏం చేసినా ఆగట్లేదు, సిమెంట్ చేపించండి, అక్కడ ఏదన్నా మట్టి వేసిన రాళ్ళు వేసినా ఆగట్లేదు, సిమెంట్ చేపించండి. ఇది మన గురుభక్తి. చేశాను ఆగట్లేదు, ఏం చేయబట్టారు? వాడేం చేశాడు? చచ్చిపోతామండి, గురువు గారు చెప్పినట్టు చేయాల్సిందే. అక్కడ ఆగకపోతే తానే పడుకున్నాడు అక్కడ. అర్థమైందా గురు చరిత్ర? నిజంగా చెప్పండి, అర్థమైందా? అయిందా? అవలేదు కదా. ఒకవేళ పోతే ఇప్పుడు గురుసేవలోనే పోతాను కదండి, ఇక అంతకుమించి నేను ఎలాగో సాధన చేయలేను, అంతకుమించి నాకేమి ఈ మట్టి పొరకు అర్థం కాదు. కనుక ఆయన చెప్పినట్టు చేసి ఆ ప్రాణం పోయిన డూ ఆర్ డై, అది ఇందాక చెప్పింది ఇంగ్లీష్లో, డూ ఆర్ డై. చెయ్యి చేస్తా పోయినా పర్వాలేదు, అంత భక్తి నీకుందా గురువు పట్ల? గురువుగారే వచ్చారు మళ్ళీ వెతుక్కుంటూ, ఇంకా రాలేదేమిటి, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి, ఏమైంది, పొద్దుగుపోయింది, ఇంకా రాలేదేమిటి అని. పాపం వాడి మీద నుంచి నీళ్లు వెళ్ళి పొలంలోకి నానిపోయాడు శుభ్రంగా. ఎక్కడున్నాడు? ఏం పడుకున్నవాడు ఎక్కడ కనపడతాడు? కనపడట్లేదు. అప్పుడు గురువుగారు కేక వేస్తే వాడు చప్పుడు చేస్తున్నాడు. వచ్చి చూస్తే ఇది పరిస్థితి. చూడండి, నీళ్లు పెట్టమంటే అట్లా పెట్టాడు వాడు, పోయినా ఇష్టమే. పంట తోలికి రమ్మని ఇంకొకటికి చెబితే పంట పండిన తర్వాత ఒక దొన్నపోతు ఒక బండి ఇచ్చారు. ఆ బండి నిండా ధాన్యం పోసుకొని వీడు ఒక దొన్నపోతుని ఒకవైపు గట్టి ఇంకో దొన్నపోతుని పట్టుకొని, లేదు గనక వీడే మెడ మీద వేసుకొని వస్తూ ఉంటే ఆ కష్టం, ఆ బరువు, ఆ శ్రమకి దారిలో బురదలో కూరుకుపోయింది బండి. అయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, మానల. గురువుగారు మళ్ళీ వెతుక్కుంటా వచ్చారు. సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాడు వీడు శ్రమ చేత. లేపారు. ఏమీ లేదు, ఇంకా పరీక్షా పత్రం, ప్రశ్నాపత్రం, ఆన్సర్లు, సమాధానాలు, బట్టి పడతాలు, చెప్పడాలు, ఫీజు కడతాలు ఏం లేవు. తల మీద చేయబడితే అయిపోయాయి. పని చెప్తారు, ఆ సేవ వాడు ఎలా చేశాడు అన్నదాన్ని బట్టి గురువు అనుగ్రహం లభించేస్తుంది అంతే. అది గురువు యొక్క గొప్పతనం. ఆ పొలంలో కట్ట దిగిపోయిన దగ్గర పడుకున్న వాడిని ఆశీర్వదించారు, అయిపోయిందయ్యా నీకు ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నారు, అయిపోయింది. ఈ బండి వదిలేశారు, వెళ్ళబ్బాయి ఇంకా అయిపోయింది అన్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకొకడే ఉన్నాడు.
కొంచెం ఈ మూడోవాడు మనలాంటి వాడే, మందకొడితనం ఎక్కువ. వాడికి తినడం పడుకుంటాం, తినడం పడుకుంటాం, తినడం పడుకుండడం, మంచి గుండ్రంగా ఉంటాడు. మరి తిని పడుకుంటే గుండ్రంగా లేకుండా ఎట్లా ఉంటారని పలకలుగా ఉంటారా? వీడిని ఎట్లయినా తగ్గించాలి, కరిగించాలి అని గురువుగారు మొత్తం నువ్వు ఆవులన్నీ తోలుకొని అడవికి వెళ్ళిరా అన్నారు. ఆవులన్నీ తోలుకొని అడవికి వెళ్ళి మేపుకొని రా, నువ్వు అదే సేవ నీకు అన్నారు. వాడు ఇన్ని ఆవులు తోలుకొని అడవికి వెళ్ళి తోలుకొని వెళ్ళేసరికి పొద్దున్నే ఒక రౌండ్ వేసేసి లేవాడు. రాత్రి గురువుగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారు మరి ఏమన్నా మిగిలిందా కొండలో, మిగిలిందంటే అందులో కాస్త పాలు పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి తోడు చుక్కేయండి, పొద్దునే నేను తినేస్తాను, ఆవులు గాయమన్నారు గురువుగారు. అది తినాలి. ఇప్పుడు అది అమ్ముతున్నట్ట విదేశాల్లో. మీరు శారీరక శ్రమ చేసేవాళ్ళు అట్లే తినాలి. ఇడ్లీ దోశ తింటే నాటది. ఇంకా అది ఇప్పుడు చాలా బలవత్తరమైన ఆహారం అని చెప్పి విదేశాల్లో ప్రత్యేకించి అమ్ముతున్నట్ట. సద్దన్నం, పెరుగు, పాలు పోసి తోడు పెట్టింది. పెద్ద పెద్ద సిటీల్లో కూడా అమ్ముతున్నట్ట. చూడండి, వాడు పొద్దున్నే ఒక రౌండ్ అది తినేసేస్తాడు. కాదండు గురువుగారు ఏదని చెప్తే వాడు పొట్టకు చూసేసుకుంటాడు, గురువుగారు చెప్పింది చేస్తాడు. మన రోజునేమో గుండ్రంగా కూర్చొని అలవాటైంది కదా, అడవికి వెళ్ళేటప్పటికి అరిగిపోయిందంట. అలా తోలికెళ్ళాడండి, మళ్ళీ వెనక్కి తోలుకొచ్చేసాడు. అదేమిటి అబ్బాయి అప్పుడే వచ్చేసి ఆకలి అవుతుందండి అన్న. ఆకలి అవుతుందా? నువ్వు ఆకలి అవుతుందని వీటిని తోలుకొచ్చేస్తే అవి ఏం తింటాయి? అవి ఎప్పుడు తింటాయి? రేపటి నుండి పొద్దున్న వెళ్తే సాయంకాలం రావాలని చెప్పారు. అలాగేనండి, పొద్దున్నే ఒక రౌండ్ వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేసరికి ఆకలి అవుతుంది కదా, సాయంకాలం దాకా రావద్దా? వెళ్ళడు. ఇంకా గురువు చెప్పిన మాట కాదండు, వెళ్ళడు. కాకపోతే ఇంకో ఏ విధంగా ఏ ప్లాన్ వేసుకుంటాడు, ఇక్కడ ఏం దొరుకుద్ది అని. దగ్గరలో ఎక్కడ నీళ్లున్నాయా, వెళ్ళి బ్రహ్మచారి కదా భిక్షాటం చేయొచ్చు, భిక్షాటం చేసుకొని తినేస్తున్నాడు. రోజులు గడిచిపోతా ఉన్నాయి, ఏమాత్రం కూడా ఇంచి తగ్గట్లా. గురువుగారికి డౌట్ వచ్చింది, తగ్గాలి కదా, వీడు పొద్దున్నే ఆవులు తోలుకెళ్ళి సాయంకాలం తోలుకొస్తున్నాడు, ఈ మధ్యలో తినడానికి ఏం ఉండలేదంటే కాస్త తగ్గాలి కదా, ఏమై తగ్గలేదేమిటి అని అడిగారు పిలిచి. అంటే మళ్ళీ అబద్ధం చెప్పడు. అంటేనండి పొద్దున్నే తిని వెళ్తున్నాను కదండి, ఆకలి అయిపోతుందండి, అక్కడ ఇంకో రౌండ్ వేస్తున్నానండి, భిక్షాటం చేసి. గురువుని వదిలి తినకూడదు కదా. గురుకులంలో ఉన్నప్పుడు నియమం, భిక్షకి వెళ్తే ఆ భిక్ష తెచ్చింది గురువుకి ఇచ్చేయాలి. అక్కడ రాజుగారు అబ్బాయి, మంత్రి గారు అబ్బాయి ఏం ఉండదండి. గురుకులంలో చేరిన తర్వాత అందరూ భిక్షకి వెళ్ళాలి, తెచ్చిందంతా గురువు గారికి అప్పచెప్పేయాలి. అప్పుడు గురువు గారు గృహస్థులైతే గురువు పత్ని, గురువు గారి భార్య అప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి తెచ్చినవన్నీ అందరికీ పంచుతుంది సమానంగా. ఆవిడ పెడితే వీళ్ళు తినాలి. అంతేగాని వీళ్ళు మధ్యలో తినేయటం, నచ్చిని తినేయటం, అక్కర్లేని అన్ని గురువు గారికి ఇవ్వటం, ఇట్లాంటి అప్రత్య పనులు చేయకూడదు. మొత్తం ఏది ఉంటే అది. గురువుని విడిచి ఎలా తింటున్నావు? నువ్వు ఆవులు తోలుకెళ్ళి భిక్షాటం చేసుకుంటున్నావు కదా, మళ్ళీ వచ్చి ఆ భిక్ష నాకు ఇచ్చి మళ్ళీ అడవికి వెళ్ళి అన్నట్టు. అసలే ఆకలి ఎక్కువ అంటే ఒకసారి తోలుకెళ్ళి మళ్ళీ భిక్ష చేసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇనికిచ్చి మళ్ళీ వెళ్ళేటప్పటికి కొన్నిళ్ళలోనేమో భిక్ష ముందు తెచ్చుకున్నదేమో గురువు గారికి ఇచ్చొచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ తిరుగుతున్నాడంట, మళ్ళీ భిక్ష. గురువు గారు చెప్పింది కాదనడు, గురువు అడిగితే నిజమే చెప్తాడు కానీ అబద్ధం చెప్పడు, మాట దాయుడు, ఏదుంటే చెప్పేస్తాడు ఓపెన్గా. కాకపోతే ఆగలేడు ఆకలికి. అందుకని మా భిక్ష తెచ్చింది నాకు ఇచ్చేయమన్నారు కాబట్టి ఇచ్చి వెళ్ళిపోతుంటే మళ్ళీ భిక్షాటం చేసుకొని మళ్ళీ తినేస్తున్నాడు. మళ్ళీ డౌట్ వచ్చి గురువు గారు మళ్ళీ అడిగారు, ఏమరా అబ్బాయి ఏమిటి పరిస్థితి అని. అంటేనండి మరి భిక్షాటం చేసుకొచ్చింది మీకు ఇచ్చేయమన్నారు కదండి, ఫస్ట్ తెచ్చింది మీకు ఇచ్చేస్తానని నేను ఆకలికి ఆగలేక మళ్ళీ రెండో రౌండ్ నేను వెళ్ళి తినేస్తున్నాను. ఓర్నీ బండబడ, ఆ రెండోది కూడా నాకే ఇచ్చేయమన్నారు. అంటే ఎలా ఉంటుందో చూడండి గురువు దగ్గర. సరేనండి అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మొదటి భిక్ష, మళ్ళీ రెండో భిక్ష, ముందు ఒక బజారు తర్వాత ఒక బజారు తిరుగుతున్నాడు, 2 సార్లు భిక్ష తెచ్చిస్తున్నాడు. మన వల్ల కాదండో, నీరసం ఆకలి తట్టుకోలేకపోతున్నాడు, 3 సార్లు తిరగాల్సి వస్తుంది పైగా. ఈ 2 సార్లు అయితే మొత్తం అక్కడ ఉన్న ఇళ్ళన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ ఎవరు పెడతారు? ఈ 2 భిక్షలు గురువు గారికి ఇచ్చేసి వచ్చి వీడు శుభ్రంగా ఈసారి ఇంకా మంచి ప్లాన్ చేశాడండి. దోళ్ళని తప్పించాడు, వీడు పట్టేసుకుంటున్నాడు. దోళ్ళని తప్పించి పొదుగు పట్టేస్తున్నాడు వీడు శుభ్రంగా ఫుల్లు.
ఈసారి గురువు గారికి డౌట్ వచ్చింది, ఇంకా నునుపు తేలుతున్నాడు ఏమిటి వీడు, 2 సార్లు భిక్షాటం చేసుకొస్తున్నాడు, ఆవులు తోలికెళ్తున్నాడు, మొత్తం ఎన్నిసార్లు అవుతుంది అక్కడికి తిరుగుడు? 3 సార్లు అవుతుంది. 3 సార్లు లాగేయాలి కదా మనిషి ఇంత తిరుగుడు మీద. ఇంకా మళ్ళీ అడిగారు, ఏమబ్బాయి ఏం చేస్తున్నావండి అంటేనండి, నాకు ఆకలి కాగటం కష్టం అండి, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. మొదట ఆవులు తోలికెళ్తున్నా, భిక్ష చేస్తే మీకు ఇచ్చేస్తున్నా, 2వ సారి భిక్ష మీకు ఇచ్చేస్తున్నా, మళ్ళీ వెళ్తున్నా, ఆకలికి ఆగలేక పాలు తాగేస్తున్నాను ఆవుల దగ్గర. ఆ దోళ్ల దగ్గర ఎంగిలి పాలు తాగితే నీకు జ్ఞానం ఎప్పటికొస్తుంది, నువ్వు కూడా పశువులాగా బుద్ధిహీనంగా ఉంటావు, కనుక నువ్వు ఆవు పాలు తాగటానికి లేదు. మళ్ళీ వెళ్ళాడు తెల్లారి. మరి అది కూడా మొదటి భిక్ష క్యాన్సిల్, 2వ భిక్ష క్యాన్సిల్, ఆవు పాలు క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మొత్తం మీద ఏదో ఒకటి చూస్తుంటాడు వీడు, ఆగలేడు. ఆవు పాలు ఎంగిలి తాగొద్దన్నారు. ఈ జిల్లేడు చెట్లో కూడా పాలు ఉంటాయి కదా, జిల్లేడు పాలు అయితే ఎంగిలివి కాదు కదా, ఈ జిల్లేడు పాలు తాగుదాం. ఆ జిల్లేడు పాలు డొప్పలు తయారు చేసుకొని ఆ పాలు విరిసి పువ్వులు విరిసి ఆ పాలు బట్టి తాగి కళ్ళల్లో పోసుకొని కళ్ళు పోయి మసకొచ్చి దారి కనిపించక పశువులు కనిపించక వాడు వెతుక్కుంటూ వచ్చి ఆఖరికి వస్తూ వస్తూ గోడలేని ఒక బావి ఉంటే బావిలో పడిపోయాడు. పొద్దుగుపోయింది, రాలేదు మనవడు. ఉన్నాడా లేకపోతే ఆకలితోనే పోయాడో, ఏదన్నా ఏం జరిగిందో అని గురువుగారు మళ్ళీ వెతుక్కుంటా వచ్చారు. కేకేస్తున్నారు, ఉపమన్యు ఉపమన్యు అని కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే వాడు బావిలో నుండి కేకేస్తున్నాడు, అయ్యా మహానుభావ ఇక్కడ ఉన్నాను. ఏంటి అక్కడి నుంచో వినిపిస్తుంది సౌండ్, ఎందులో? గోతిలో పడిపోయానండి, నూతిలో పడిపోయానండి అని చెప్తే వచ్చి చూశారు. ఏమైంది చెప్పారు గురువుకి చెప్పాడు జరిగిందంతా. అవునా, అయితే కళ్ళు మూసుకొని అశ్వినీ దేవతలను ఒకసారి ప్రార్థన చేయమని గురువు గారు చెప్తే వాడు అశ్వినీ దేవతలను ప్రార్థన చేస్తే గురువు యొక్క అనుగ్రహంతో వాడికి దృష్టి వచ్చింది, వాడిని బయటికి తీశారు, సంపూర్ణంగా ఆశీర్వదించి అనుగ్రహించి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇంకేం అక్కర్లేదన్నారు. ఏం చేశాడండి ఇప్పుడు ఈయన? ఏం చేశాడంటే గురువు ఏది చెప్తే అది చేశాడు, ఏది వద్దంటే అది చేయలేదు, ఇంకోటి వెతుక్కున్నాడు తప్ప. అడిగితే మాట తాగలేదు, అబద్ధం చెప్పలేదు, అంతే. గురువు అనుగ్రహం వచ్చేసింది. గురు చరిత్ర అర్థమైందా? మరి అర్థం అవ్వలేదా? మనకి మనం చదివామని అనుకుంటున్నాం, ఇన్నిసార్లు చదివామనుకుంటున్నాం, ఇంత పారాయణ చేశామని అనుకుంటున్నాం. పరమోత్కృష్టమైనటువంటి భక్తి కలిగి ఉండు గురువు పట్ల. ఇది ఈ అరుణి యొక్క అరుణి, మొదటివాడు అరుణి, పొలానికి నీళ్లు పెట్టి కట్ట దగ్గర పడుకున్నవాడు అరుణి. ధాన్యం బస్తాలు బండి మీద వేసుకురమ్మంటే దున్నపోతు లేకపోతే తానే ఒక పక్క కాడికి భుజాన్ని వేసుకొని కాడి భుజాన్ని వేసుకొని వచ్చినటువంటి వాడు బైదుడు. ఈ 3వ వాడు గోవులు కాసుకురమ్మని చెప్పినటువంటి ఆయన ఉపమన్యువు. గురు చరిత్ర ఎందుకు చదవమన్నారండి అంటే, ఈ గురు చరిత్రలో ఈ కథలు చదువుతూ ఉంటే ఆహా గురువు పట్ల అంతటి భక్తి ఉంటే మనం ఏమి శాస్త్రాలు పురాణాలు ఏమీ చదవకపోయినా గురువు సేవలో గురువు యొక్క పట్ల భక్తితో విశ్వాసంతో సేవ చేస్తే, ఆయన కళ్ళు తెరిస్తే, ఆయన ఆశీర్వదిస్తే అంతా అయిపోతుంది, బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. అసలు వాడి శిష్యులలో ఒకడైతే నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా, నీ శిష్యులలో ఒకడు నాగలోకాన్ని జయించి నాగకొండలాలు తీసుకొచ్చి నీకు గురుదక్షిణగా ఇస్తాడు, నువ్వు అంత గొప్పవాడు అవుతావని ఆశీర్వదించారు. తర్వాత ఆయన అంత గొప్ప ప్రసిద్ధి చెంది వాళ్ళ శిష్యులలో ఒకడు నిజంగానే నాగలోకాన్ని జయించి నాగకొండలాలు తీసుకొచ్చి గురుదక్షిణగా ఇచ్చి. గురువు అంటే అది కదా, గురువు యొక్క శక్తి అది కదా, గురువు యొక్క సామర్థ్యం అది కదా. ఆయన పట్ల భక్తి ఉంటే చాలు. మనం ఈ వేదాలు, అష్టాదశ పురాణాలు, భారత భాగవతాది ఇతిహాసాలు, శాస్త్రాలు ఏమీ మన వల్ల కాదు. గురు భక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే ఏ చదువు రాక, అన్ని చదువులు చదువుకున్నా గురుభక్తి లేని వాడికి జీరో, ఏ చదువు చదవకపోయినా గురుభక్తితో కలిగి ఉండి గురు సేవ చేసుకుంటే వాడికి హీరో, వాడు హీరో, వీడు జీరో. అన్నీ చదివి అన్నీ ఉన్నా జీరో, ఏమీ లేకపోయినా గురుభక్తి ఉంటే హీరో అవుతావురా. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సాక్షాత్తు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు గురుతత్వము, గురుభక్తి అంటే ఏమిటో. అలా ఈ గురుగీత మొత్తము కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు మరి
ఇంకెన్ని చెప్పాడంటారు ఇందులో? ఏముంది, అంతా అయిపోయినట్టే ఉంది. అప్పుడే గురువు పట్ల భక్తి ఉంటే అంతా అయిపోయినట్టే కదా. ఇంకేం చెప్తారండి, ఇంకేం చెప్తారండి, ఇంకెంత ఉంది? మొదటి శ్లోకాల్లోనే ఉన్నాం కదా మనం. అంటే ఏమో చూద్దాం మరి, రోజు కొంచెం అట్లా గురుగీతను పానము చేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.